వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే యూటర్న్, ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటన. ఎన్ఆర్సీ డ్రగ్స్పై పోరాటానికి మద్దతు ఇస్తామన్న మణిపూర్లోని దౌడా తెగ. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నామినేషన్ను ప్రతిపాదించిన మండల్ ముర్ము బీజేపీలో చేరిక. వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణకు మార్గం సుగమం, అభివృద్ధికి రాచబాట. నీటి ఎద్దడిని నిరసిస్తూ నల్గొండ జిల్లాలో నిరసన చేపట్టిన మహిళలు. వక్ఫ్ చట్టాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన ఏపీ టీడీపీ నేతలు. కెనడాలో హిందూ దేవాలయంపై దాడి ఘటనను ఖండించిన ప్రధాని జస్టిస్ ట్రూడో. నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించిన కొన్ని గంటలకే మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరంగే పాటిల్ యూటర్న్ తీసుకున్నారు. మహా ఎన్నికల నుంచి వైదొలిగారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని మనోజ్ జరంగే ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన పార్టీ తరఫున 7 అభ్యర్థులను పోటీ చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా మరో 6 నియోజకవర్గాల్లో అధికార పార్టీ కూటమి అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. మరో 2 నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే గంటల వ్యవధిలోనే మహారాష్ట్ర ఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్నారు. ఒకే కులం బలంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం అసాధ్యం. మనం రాజకీయాల్లోకి కొత్త. అభ్యర్థి నిలబెట్టి ఓడిపోతే ఆ కులానికి అవమానం. అందుకే మరాఠా అభ్యర్థులందరినీ అభ్యర్థిస్తున్నాను, తమ నామినేషన్లను ఉపసంహరించుకోండి అని అన్నారు. మరాఠాలకు న్యాయం చేయని వారిపై మాత్రమే పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. 42 ఏళ్ల మనోజ్ జరంగే మరాఠాలకు రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా జాతీయ స్థాయిలో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. మరఠ్వాడ ప్రాంతంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఎమ్మెల్యేలను సవాల్ చేసే అభ్యర్థులకు తాను మద్దతు ఇస్తానని ఇంతకు ముందే చెప్పాడు. ఈ ప్రాంతంలో ఛత్రపతి సంభాజీనగర్, బీడ్, హింగోలి, జల్నా, లాతూర్, నాందేడ్, ఉస్మానాబాద్, పర్బానీ జిల్లాలు ఉన్నాయి. మనోజ్ జరంగే ఎన్నికల నుండి వైదొలగాలని నిర్ణయించుకోవడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలవు. ఫలితంగా శివసేన, యూబీటీ, కాంగ్రెస్, శరద్ పవార్ పార్టీకి చెందిన మహావికాస్ అఘాడీకి ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ పేలవ ప్రదర్శన వెనుక మరాఠా ఓట్లు ప్రధాన కారకంగా పరిగణిస్తున్నారు. అంతకుముందు మరాఠా కోట కార్యకర్త మహాయుతి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మాకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేము ఆయనపై ఆశలు పెట్టుకున్నాం, కానీ ఫడ్నవీస్ అలా జరగనివ్వలేదని మనోజ్ జరంగే అన్నారు. మణిపూర్లోని మేటీ కమ్యూనిటీ, కూకీ తెగల ఉద్రిక్త మధ్య రాష్ట్రంలోని తౌడా తెగ తమ సొంత భాష, సంస్కృతి, సాంప్రదాయం విషయంలో విభిన్నమైన తెగ అని దౌడే ట్రైబ్ కన్వెన్షన్ పిలుపునిచ్చింది. మణిపూర్లో ఎన్ఆర్సీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లయితే తాము మద్దతు ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. మణిపూర్ ప్రభుత్వం నిర్వహించే డ్రగ్స్పై యుద్ధం ప్రచారానికి కూడా మద్దతు పలికారు. ఉత్తమ సామాజిక ఆర్థిక ఫలితాల కోసం స్పష్టమైన లక్ష్యంతో దీనిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తౌడా తెగ తన ప్రత్యేక గుర్తింపును చాటుకోవడానికి ఏళ్లుగా చాలా కష్టపడుతుంది. తౌడాస్ను ఎప్పుడూ దౌడా అని పిలుస్తారు. మణిపూర్లో 1881లో భారతదేశ జనాభా గణన, 2011లో తాజా జనాభా లెక్కల వరకు ఇది ఒక అతిపెద్ద తెగగా కొనసాగుతుంది. మేము కుకీ తెగలలో భాగం కాదు, మాది ప్రత్యేక స్వతంత్ర సంస్థ అని అస్సాంలోని గౌహాతిలో జరిగిన తౌడు కన్వెన్షన్ నినదించారు. మణిపూర్లోని 29 స్థానిక తెగలలో తౌడు ఒకటని భారత ప్రభుత్వం 1956 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం తాము స్వతంత్ర షెడ్యూల్ తెగలుగా పరిగణిస్తున్నారని సమావేశం పేర్కొంది. తౌడును కూకీగా గుర్తించడాన్ని ఖండించింది. రాజకీయ కారణాలతో 2003లో మోసపూరితంగా ఆవిర్భవించిన నకిలీ కుకీ తెగ ఈనాడు ఏనీ కుకీ ట్రైబ్స్ తప్ప వేరే కుకీ లేదు.
అని తౌడో కన్వెన్షన్ పేర్కొంది. భారతదేశం స్థానిక తెగల విశాల ప్రయోజనాల దృష్ట్యా మణిపూర్ షెడ్యూల్ తెగల జాబితా నుండి ఏకేటీని తొలగించాలనే డిమాండ్ను ఇది పునరావృతం చేసింది. మేము మణిపూర్లో శాంతి కోసం పిలుపునిస్తాము. న్యాయం, అహింస, పరస్పర హక్కులతో నిర్వహించిన భవిష్యత్తు కోసం ఆశిస్తున్నాము. మణిపూర్లో విషాద హింసకు బలి అయిన వారందరి జ్ఞాపకాలను మేము గౌరవిస్తాము. వారిలో తౌడాస్ ఇంకా ఎక్కువగా ప్రభావితమయ్యారు. తప్పుగా గుర్తించడం లేదా హింసలో చిక్కుకోవడం వల్ల బాధితులు మౌనంగా ఉన్నారు. హింస నుండి బయటపడిన వారికి, వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అని ప్రకటన పేర్కొంది. అయితే తౌడు తెగ ప్రకటనలపై కూకీ గ్రూపులు ఇంకా స్పందించకపోవడం గమనార్హం. బర్వైత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నామినేషన్ను ప్రతిపాదించిన వారిలో ఒకరైన మండల్ ముర్ము బీజేపీలో చేరినట్లు కాషాయ పార్టీ నేతలు నేడు తెలిపారు. 1855లో సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సీడోకను వంశస్థుడైన ముర్ము ఆదివారం డియోగర్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వా శర్మ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రస్తుత జార్ఖండ్ ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా గిరిజన సమాజం సంస్కృతి ప్రమాదంలో ఉంది. అందుకే సమాజంలోని ప్రతి వర్గం నేడు బీజేపీలో చేరుతుందని ఆయన అన్నారు. బర్వైత్లో సొరెన్పై కాషాయ పార్టీ గామ్లియోల్ హెమ్రోమ్ను పోటీకి దింపింది. సాహిబ్గంజ్ జిల్లాలోని బర్వైత్ ఎస్టీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన సైమన్ మాల్టోపై 25,740 ఓట్ల తేడాతో గెలుపొందారు. నవంబర్ 13, 20 తేదీల్లో 2 దశల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా నవంబర్ 23న కౌంటింగ్ చేపట్టనున్నారు. హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి ఊపందుకుంది. త్వరలో జిల్లాలో విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని అనుకోవడంతో గణనీయమైన మౌలిక సదుపాయాల మెరుగుపరిచేందుకు ఆస్కారం ఏర్పడింది. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే ప్రణాళికలను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ తర్వాత తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ను అభివృద్ధి చేస్తామన్నారు. చారిత్రాత్మక భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని, భద్రకాళి చెరువును తాగునీటి రిజర్వాయర్గా మారుస్తామని వెల్లడించారు. అలాగే అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు సర్వేలు నిర్వహించి చెరువు అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రజలకు హామీ ఇచ్చారు. వరంగల్లో ఎయిర్పోర్టు గురించి మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే ఇది కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. ప్రస్తుతం మమ్మూరులో ఉన్న విమానాశ్రయం పనిచేయడం లేదు. ఇది 1981 వరకు పనిచేసింది. ఈ విమానాశ్రయం స్వాతంత్రానికి పూర్వం ఉన్న అతిపెద్ద విమానాశ్రయం. దీనిని 1930లో నిర్మించారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దీనిని ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్ విమానాశ్రయం ఆశించిన కార్యాచరణ సమగ్ర పట్టణ అభివృద్ధితో పాటు జిల్లాలలో అభివృద్ధి కోసం అనుకూలమైన హైదరాబాద్ లాంటి వాతావరణం సృష్టించాలని ప్రభుత్వం భావిస్తుంది. తాగునీటి ఎద్దడిని నిరసిస్తూ నల్లగొండ జిల్లాలో మహిళలు ఖాళీ కుండలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తమకు గత నెల రోజులుగా తాగునీరు అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన దేవరకొండ మండలం చెన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్లగొండలో అధికారులను ఆందోళనకారులు డిమాండ్ చేశారు. నిరసనతో కనగల్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు పడ్డారు. నిరసన తెలుపుతున్న మహిళలను తరలించమని బస్సు ప్రయాణికులు పోలీసులను అభ్యర్థించారు. అయినప్పటికీ నిరసనకారులు తమ డిమాండ్ నెరవేర్చే వరకు కదిలేది లేదంటూ నిరాకరించారు. చివరకు అధికారులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వక్ఫ్ చట్టానికి ప్రతిపాదించిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని జమాతే ఇస్లామీ హిందూ ఏపీ డిమాండ్ చేసింది. అన్ని రాజకీయ పార్టీలు సవాళ్లను వ్యతిరేకించాలని కోరింది. జేఐహెచ్ ఏపీ నిన్న వక్ఫ్ పరిరక్షణ మహాసభలో చెలో విజయవాడ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు, అధికారిక తెలుగుదేశం పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు, విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. సభనుద్దేశించి విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముస్లింల ప్రయోజనాలకు విరుద్ధంగా వక్ఫ్ చట్టంలో ఎలాంటి సవరణలకు తెలుగుదేశం మద్దతు ఇవ్వబోదని హామీ ఇచ్చారు. ముస్లిం సమాజానికి మేలు జరిగేలా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. చంద్రబాబు చొరవతో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడానికి తెలుగుదేశం వైఖరి దారితీసిందని శివనాథ్ గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన పరిరక్షణ సభకు టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మద్దతు తెలిపారు. సమస్యలను ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని నరసరావుపేట ఎంపీ హామీ ఇచ్చారు. ముస్లింల ఆవేదనలో అర్థం ఉందని, ముస్లింల హక్కులను కాపాడుతామని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. జేపీసీ సభ్యులుగా చెప్తున్న అందరూ అనుకుంటున్నట్లు వక్ఫ్ ఆస్తులు 9 లక్షల ఎకరాలు కాదని
36,16,000 ఎకరాలని ఆయన అన్నారు. టీడీపీ నేత, ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రతిపాదిత సవరణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ముస్లింల మేలు కోరే నాయకుడని, వక్ఫ్ సవరణలపై కేంద్రంతో సంప్రదించి వివాదాస్పద మార్పులను రద్దు చేసేలా కృషి చేస్తారని అభిప్రాయపడ్డారు. కాగా వక్ఫ్ పరిరక్షణ సభకు అధ్యక్షత వహించిన జేఐహెచ్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదాతుల్లా హుసేని మాట్లాడుతూ, వక్ఫ్ సవరణ బిల్లు ప్రస్తుతం ఏపీ ప్రజా కోర్టులో ఉందని, దీనిని తిప్పికొట్టాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏపీ శాసనసభ తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని, రాష్ట్రాల హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర ఏపీకి ఉందని జమత్ జాతీయ అధ్యక్షులు సాదతుల్లా హుస్సేని గుర్తు చేశారు. కెనడాలో హిందూ దేవాలయంపై దాడిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఖండించారు. ఆలయంపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించినందుకు ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కెనడాలోని బ్రాంప్టన్ హిందూ సభ ఆలయానికి వచ్చిన వారిపై ఖలిస్తాన్ మద్దతుదారులు నిన్న దాడి చేశారు. వారి చేతుల్లో ఖలిస్తాన్ జెండాలు ఉన్నాయి. ఆలయంలో ఉన్న వారిపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై కెనడాలోని భారత హైకమిషన్ వివరణ ఇచ్చింది. దాడికి గురైన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని కమ్యూనిటీ నాన్ ప్రాఫిట్ ది హిందూ కెనాడియన్ ఫౌండేషన్ సోషల్ మీడియాలో స్పందించింది. కాగా ఫెడరల్ ఎంపీ ట్రూడో లిబరల్ పార్టీ సభ్యుడు చంద్ర ఆర్య మాట్లాడుతూ, పంజాబ్లో స్వతంత్ర సిక్కు మాతృభూమి కోసం వేర్పాటువాద ఉద్యమానికి మద్దతుదారులైన ఖలిస్తానీలు ఈ సంఘటనకు కారణమని ఆరోపించారు. ఖలిస్తానీ తీవ్రవాదులు రెడ్ లైన్ను దాటారు అని ఆర్య చెప్పారు. కెనడాలోని కరడుగట్టిన హింసాత్మక తీవ్రవాదం పెరుగుదలను ఇది సూచిస్తుందని ఆయన అన్నారు. బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ మాట్లాడుతూ, హింసకు బాధ్యులైన వారిని చట్టపరిధిలో శిక్షించాలని పిలుపునిచ్చారు. కెనడాలో మత స్వేచ్ఛకు ఎలాంటి అడ్డంకులు లేవు. ప్రతి ఒక్కరూ తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండొచ్చని బ్రాంప్టన్ మేయర్ ఎక్స్ పోస్ట్లో రాశాడు. కెనడా ప్రతిపక్ష నాయకుడు పియారీ పోయిలీ మాట్లాడుతూ, ప్రజలను ఏకం చేసి గందరగోళాన్ని అంతం చేస్తానని వాగ్దానం చేశారు. టొరంటో ఎంపీ కెవిన్ వుంగ్ కెనడా రాడికల్స్కు సురక్షితమైన కేంద్రంగా మారిందని ఆరోపించారు. కెనడాలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, ఆలయంపై భక్తులపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కెనడాలో పదే పదే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలను టార్గెట్ చేసుకుని కొన్నిసార్లు దేవాలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాస్తున్నారు కూడా. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు కెనడాలో ఇటువంటి కార్యకలాపాలను పెంచారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి.